ఫ్రెండ్స్ దయచేసి ఇది గమనించండి. ఇది ఒక బిగ్ బాస్కెట్ మార్కెట్. ఇందులో ఒక కిలో చెర్రీ టమాటో ధర దాదాపుగా 110 రూపాయలుగా ఉంది. అలాగే 250 గ్రాముల చెర్రీ టమాటోలు దాదాపు 27 రూపాయలుగా ధర ఉంది. కానీ ఒమన్ లోని లులు మాల్ లో 0.590 ఒమనీ రియల్స్ కు 250 గ్రాముల టమాటోలు వస్తాయి. ఈ 250 గ్రాముల టమాటోల ధర భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 127 రూపాయలు అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో ఎగుమతులను ప్రోత్సహిస్తే రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అవ్వాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి తయారీదారు, పెట్టుబడిదారు అవ్వాలని ఆలోచించండి. మన దేశంలోని రైతుల విషయంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. బిగ్ బాస్కెట్ నుంచి చెర్రీ టమోటాలను 110 రూపాయలకు సేల్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మన దేశంలోని రైతులు ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. రైతు తన పొలంలో ఉన్న చెర్రీ టమోటాలను నేరుగా ఒమన్ కు పంపే సౌకర్యం ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా జరిగితే రైతు ఎంతో లాభపడతాడు. మన దేశంలో ఉన్న మార్కెట్లలో స్థలం దొరకక తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుంది. సరైన ధర లభించగా టమోటాలను రోడ్లపై పడేసిన దృశ్యాలు మనం చాలా సార్లు చూసాం కూడా. అలాగే పాడి రైతులు రోడ్లపై పాలు పారవేయటం కూడా ఎన్నోసార్లు చూసాం. ఈ సమస్యలన్నింటికీ మన భారతదేశం బిలియన్ల రూపాయలను ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్రాజెక్ట్ ను మొదలు పెట్టింది. $5.8 ట్రిలియన్ విలువైన మెగా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. ఒక భారతీయ మెగా పొలాలు, అలాగే కర్మాగారాలు మరియు తయారీదారులను నేరుగా కనెక్ట్ చేసే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ మెగా ప్రాజెక్ట్ లో రోడ్లు, రైల్ ట్రాక్లు, అంతర్గత జల మార్గాలు మరియు నది రవాణా మార్గాలు కూడా ఉన్నాయి. నదుల ద్వారా ఈ మార్గాలన్నీ నేరుగా ఓడరేవులకు అనుసంధానం అవుతాయి. మన దేశంలోని ఒక్క ఓడరేవు మాత్రమే కాకుండా తీర ప్రాంతాలలో 829 ప్రాజెక్టులను మన దేశం నిర్మిస్తూ ఉంది. తీర ప్రాంతాలలో ఎన్నో కొత్త ఓడరేవులను మరియు టెర్మినల్ను నిర్మిస్తూ ఉంది. 829 ప్రాజెక్టులలో ఎన్ని పోర్ట్లు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అనేక ఓడరేవుల నిర్మాణంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్ట్లను ఆధునీకరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ తీరాన్ని పూర్తిగా ఆధునీకరించేందుకు ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. మీలో చాలా మంది ఈ ప్రాజెక్టు గురించి వినే ఉంటారు. ఈ వీడియోలో మీరు దీని వివరాల గురించి తెలుసుకోబోతున్నారు. ఇది మన జీవితాలను ఎప్పటికీ ఎలా మారుస్తుందో మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు. ఈ ప్రాజెక్ట్ పేరు సలార్ మాలా ప్రాజెక్ట్. ఇది మీ జీవితాలను ఎలా మారుస్తుందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి. ఫ్రెండ్స్, మన దేశంలోని ఉత్పత్తుల గురించి, వ్యవసాయం గురించి, ముఖ్యంగా రైతుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రైతులు లేదా తయారీదారులైన మన దేశ ఉత్పత్తులు, వ్యవసాయం లేదా ఇతర వస్తువులు చైనాతో పోలిస్తే చాలా సమర్థవంతమైనవి. చైనా ఉత్పత్తులు ఎలాంటివో దాదాపు చాలా మందికి తెలుసు. మనం చంద్రుడిని చేరుకోకపోయినా మనం అనుకుంటే మాత్రం సాయంత్రానికే చేరుకుంటాం. కానీ భారతీయ ఉత్పత్తులతో ఇది భిన్నంగా ఉంటుంది. భారతీయ ఉత్పత్తులు నాణ్యతలో మెరుగ్గా ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం మన దేశంలోని గ్రామాలలో దేశవాళీ కోడి జాతులను పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి దేశవాళీ కోళ్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. అమెరికాలో ఈ జాతికి చెందినటువంటి సేంద్రియ కోళ్లు మీకు అసలు కనిపించవు. మీకు అక్కడ ఏది దొరికినా ఎక్కడో విక్రయించే ముందు కొంత హైబ్రిడైజేషన్ చేస్తారు. కాబట్టి ఈ కోళ్లను ఎలాంటి హైబ్రిడైజేషన్ లేకుండా నేరుగా అమెరికాకు ఎగుమతి చేస్తే ఎంతో లాభాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఉత్పత్తుల తయారీ గురించి తెలుసుకుందాం. ముఖ్యమైన సమస్య ఏంటంటే మన దేశ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడానికి మనకు రవాణా యంత్రాంగాలు లేదా ఏదైనా వ్యవస్థ లేకపోవడం. అది ఉనికిలో ఉన్నప్పటికీ పెద్ద కంపెనీలు మాత్రమే దానిని భరించగలవు. ఎగుమతి వ్యాపారాన్ని అర్థం చేసుకున్న వారు చేస్తారు. కానీ సామాన్యులు, సాధారణ ఉత్పత్తిదారులు, సాధారణ రైతులు, సాధారణ ఫ్యాక్టరీ యజమానులకు ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. ఇప్పుడు ఈ సౌకర్యాలను అందరికీ అందించడానికి భారత్ 5.8 ట్రిలియన్ల సాగరమాల ప్రాజెక్టు మొదలుపెట్టింది. ఇప్పుడు మనం చర్చించినట్లుగా సాగరమాల ప్రాజెక్టు కింద భారతదేశంలో 829 ప్రాజెక్టులు ప్రారంభించారు. అలాగే ఎన్నో కొత్త ఓడరేవులు నిర్మించబడతాయి. ఇప్పటికే ఉన్న ఓడరేవులు కార్గోను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆధునీకరించారు. కార్గో అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి పంపబడే వస్తువులతో నిండిన కంటైనర్లు. కాబట్టి కోల్డ్ స్టోరేజ్లతో సహా దానిని సురక్షితంగా నిర్వహించడం కూడా కీలకం. భారతదేశంలోని దిగుమతుల కోసం కనెక్టివిటీతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అక్కడ అభివృద్ధి చేస్తారు. రోడ్లు, రైలు వ్యవస్థలు, ఓడరేవులతో కూడిన సంపూర్ణ రవాణా నెట్వర్క్ ను అభివృద్ధి చేస్తారు. సాగరమాల ప్రాజెక్టు రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకు కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అక్కడ వారు మండీలను ఏర్పాటు చేస్తారు. స్థానిక మార్కెట్స్ లో రైతులకు కావలసిన ధర లభించకపోతే పంటను అమ్మకుండా వారికి తగిన ధర వచ్చే వరకు వేచి చూస్తారు. మన ఉత్పత్తులు మన నగరంలో విక్రయించబడినప్పుడు సమస్య మొదలవుతుంది. కాబట్టి
మనం ఏదైనా ఉత్పత్తి చేసినా అది మన నగరంలో విక్రయించబడకపోతే మనం దానిని వేరే నగరానికి తీసుకెళ్లాలి. దానికోసం ఖర్చు తక్కువగా ఉండాలి, ఎందుకంటే ఆ నగరంలో ఇతర నిర్మాతలు తక్కువ ఖర్చులను కలిగి ఉంటారు కాబట్టి. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను రవాణా చేస్తున్నప్పుడు ఆ రవాణా ఖర్చు పెరుగుతుంది. ఇది వారికి ఎంతో కష్టతరమవుతుంది. అందువల్ల తమ ఉత్పత్తులను ఎక్కడైనా రవాణా ఖర్చుతో విక్రయించడానికి చాలా మంది ఇష్టపడరు. మన దేశంలోని మార్కెట్ మన దేశానికే పరిమితమైంది. కానీ ఈ మెగా ప్రాజెక్టు ద్వారా మార్కెట్ విస్తరిస్తూ ఉంది. ఈ మార్కెట్ విస్తరిస్తే రోడ్డు, రైలు మొదలైన వాటి ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను సులభంగా పోర్టుకి తరలించవచ్చు. అక్కడి నుంచి ప్రపంచంలో మనకు కావలసిన దేశానికి ఎగుమతి చేయవచ్చు. ఇది మన భారతదేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థను అందజేస్తుంది. అలాగే అధిక ధరకు విక్రయించబడే ఎన్నో రకాల ఉత్పత్తులు ఇప్పటికీ మన దేశంలో ఉన్నాయి. కానీ మనకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల సరైన మార్కెట్ కూడా లేదు. ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే గనక మన రవాణా వ్యవస్థ బలంగా మారుతుంది. కాబట్టి మన దేశ ప్రజలు ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచంలోని అనేక దేశాలకు చేరుకుంటాయి. అలాగే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. తగ్గిన రవాణా ఖర్చుతో ముడి పదార్థాలు సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. అలాగే మన ఉత్పత్తిదారులు తయారు చేసిన వస్తువులను సులభంగా ఎగుమతి కూడా చేసుకోవచ్చు. మన దేశంలోని తీర ప్రాంతాలలోని పోర్టులు అభివృద్ధి చెందితే ఇంకా మన దేశానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ముఖ్యంగా చైనా ఎన్నో రకాల పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఉంది. అలాగే చైనా పరిశ్రమలు ఇతర దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఎన్నో పరిశ్రమలు భారతదేశానికి కూడా వస్తాయి. ఇది ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తున్నారా? ఓడరేవుల సమీపంలో అనేక ఓడరేవులు మరియు పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఓడరేవుల దగ్గర పారిశ్రామిక మండలాలు ఏర్పడతాయి. దీనివల్ల మన దేశానికి విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయి. ఇతర దేశాలు మన దేశానికి ముడి సరుకులను పంపుతారు. మన దేశంలోని ఉత్పత్తిదారులు వాటిని మన పోర్ట్ల దగ్గర దిగుమతి చేసుకుని ఆ ముడి పదార్థాలతో ఎన్నో రకాల వస్తువులు పూర్తిగా తయారు చేసి అదే పోర్ట్ నుండి తిరిగి ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇదే జరిగితే మన రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. రవాణా ఖర్చులు తగ్గితే మన దేశానికి ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే ఇతర దేశాలు మన ఉత్పత్తులపై పన్నులు విధించినప్పటికీ మన వస్తువుల ధరలు తక్కువగానే ఉంటాయి. అలాగే వేరే దేశస్తుల వస్తువులకు మన వస్తువులు పోటీగా ఉంటాయి. మన ఉత్పత్తుల నాణ్యత కారణంగా భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల్లోని ప్రజలు మెరుగ్గా ఉపయోగించడం మొదలు పెడతారు. దీనివల్ల ఖచ్చితంగా మన భారతదేశ ప్రజలు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే 829 ప్రాజెక్టుల్లో దాదాపు 241 ప్రాజెక్టులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ మెగా ప్రాజెక్టు పూర్తి అవడానికి కేవలం 5 నుంచి 7 సంవత్సరాల సమయం మాత్రమే పడుతుంది. అప్పుడు మన దేశంలో డాక్టర్లు, ఇంజనీర్లే కాకుండా ఉత్పత్తిదారులకు, తయారీదారులకు కూడా డిమాండ్ ఏర్పడుతుంది. భవిష్యత్తులో తయారీదారు లేదా పెట్టుబడిదారులుగా మారటం మన దేశ యువతకు మరింత మెరుగైన వృత్తిగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మెగా ప్రాజెక్టు మన దేశంలోని యువతకు గొప్ప వృత్తిని అందిస్తోంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.